జనవరి 1వ తారీఖున నేను ఒక ఆవిడ ఇల్లు చూడటానికి వెళ్ళాను. ఎక్కడ? ఐర్లాండ్లో బెల్ఫాస్ట్ అనే ప్రాంతంలో జనవరి 1వ తారీఖున. అక్కడ నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, కానీ ఆవిడని చూడటానికి వెళ్ళినప్పుడు ఎవరో పరిచయం అయ్యారు. వాళ్ళు ఆ రోజు తెలుగు సర్వీస్లో మాట్లాడమన్నారు. బెల్ఫాస్ట్లో ఒకటే ఒక చిన్న చర్చ్ ఉంది, 22 మంది. అక్కడ మాట్లాడి రాగలిగాను. నేను వెళ్ళింది యాక్చువల్గా ఒక ఆవిడ ఇల్లు చూసి వెనక్కి వచ్చి సాయంత్రం వాక్యం చెప్దామని డబ్లిన్లో. ఇది పరిస్థితి. ఆవిడకి వెళ్ళాను, ఇది చేశాను. అయితే నేను చూద్దాం అనుకున్నటువంటి ఆవిడ ఇల్లు ఎవరిదంటే హెలెన్ రోజవీరా. ఆవిడ ఒక డాక్టర్ గారు, ఇంగ్లాండ్ దేశంలో మెడిసిన్ చేసింది. కానీ ఆవిడ ఐర్లాండ్లో సెటిల్ అయి చనిపోయింది. 91 ఏళ్ళకి చచ్చిపోయింది. 2016 సంవత్సరం ఏప్రిల్ 21వ తారీఖున చచ్చిపోయింది. ఆవిడ ఇల్లు చూద్దామని వెళ్ళాను నేను, అంతే. అది నేను చేయాల్సిన. అయితే నాతో పాటు వచ్చిన మిత్రులు, అన్న ఈవిడ ఇంటికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటన్నా, మామూలు ఇల్లే కదా అని అంటే, తమ్ముడు ఈ అమ్మకి జీవితం తెలిస్తే ఈ మామూలు దానరమ్మా. ఈమె 28 ఏళ్ళు అప్పుడు మెడిసిన్ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కమ్యూనిటీ మెడిసిన్ చదివింది. దేవుడు ఆ టైంలో ఆవిడని రక్షించాడు. దేవుడు ఆవిడని పట్టుకున్నాడు. ఆమె ప్రార్థన చేసి, ప్రభా నువ్వు అవసరం ఉన్న చోటకి నన్ను తీసుకెళ్ళి ప్రభా అని ప్రార్థన చేస్తే, బెల్జియం దేశంకి వెళ్ళి తర్బీదు అవుతున్నప్పుడు ఆవిడ ఏమన్నారంటే, కాంగో అనే దేశం ఉంది ఆఫ్రికాలో, నిరుపేద దేశంలో ఒక దేశం. అక్కడ సరిగ్గా మెడిసిన్ వసతులు లేవు, మీరు వెళ్తారా అంటే, హెలెన్ రోజవీరా నేను వెళ్తాను అని అన్నది. వెళ్ళింది అక్కడికి. 50 సంవత్సరాల పైన ఆవిడ అక్కడ మెడిసిన్ చేసింది. ఆమె చాలామందికి సహాయం చేసింది. అయితే ఈ కాంగో అనేటువంటి వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. కాబట్టి ఈమెతో పాటు 4 నర్సులు, మొత్తం 5 కలిసి ఒక చిన్న క్లినిక్ నడిపించి చాలామందిని ప్రభువులో నడిపించారు. చాలామందికి సహాయం చేస్తున్నారని తెలిసి వాళ్ళ మీదకి దొమ్మిగా పోలీసులను పంపించి ఆ హాస్పిటల్ పాడు చేసి ఈ 5 మీద కూడా రేప్ చేశారు. ఇది జరిగింది. 4 నర్సులు, డాక్టర్ గారు. అయితే అందుట్లో ఒక నర్సు స్పృహ తప్పి పడిపోయింది. ఆ స్పృహ తప్పి పడిపోయినటువంటి ఆమెని హెలెన్ ఆమె ట్రీట్మెంట్ ఇస్తూ 2 రోజుల తర్వాత ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అన్న మాట, మేడం నన్ను ఎందుకు బతకరిచ్చావు అని అంటే, అలా అంటావు ఏంటమ్మా అంటే, మేడం నాకు బతకాలని లేదు మేడం, నేను చచ్చిపోతాను అంటే, ఎందుకమ్మా, ఎందుకు దేవుడు నీకు మళ్ళీ ప్రాణం ఇచ్చాడంటే, వద్దు మేడం వద్దు. ఎందుకమ్మా అంటే, మేడం ఈ దేశంలోకి నేను కన్యగా వచ్చాను, నా జీవితాన్ని యేసయ్యకి కన్యగా ఇద్దాం అనుకున్నాను అని అంటే, దేవుడికి శారీరకంగా కన్యగా ఇచ్చేదే ఉండదమ్మా, నీ ఆత్మ మాత్రం పరిపూర్ణమైందే, పవిత్రమైంది అంటే, కాదు టీచర్, కాదా అంటే, కాదండి. మీకు అర్థమవుతుందా? నన్ను 4 రేప్ చేశారు, 4వ వాడు రేప్ చేస్తుంటే నాకు స్పృహ కోల్పోయాను. మీకు అర్థమవుతుందా? నా జీవితంలో అతి విలువైంది పోయింది అని అంటే, ఏం పర్లేదండి, ఏం ఆడదానవమ్మా, ఏం ఆడదానివి, తోటి ఆడదానివి, నీకు అర్థం కాదా అని అంటే, ఆమె తల నురుముతూ అన్నదంట, అమ్మా నిన్ను 4 రేప్ చేశారు, నన్ను 6 రేప్ చేశారు. నాకు ఆ బాధ ఏంటో తెలుసు, నాకు ఆ బాధ ఏంటో తెలుసు. ఆ రేప్ చేసినప్పుడు ప్రభువా ఇదెందుకు అని అడిగిందంట. ఆ టైంలో దేవుడు తనకిచ్చిన తలంపు, ఇది ఖరీదైనటువంటి పాఠం, ఈ పాఠం నీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. నేను నిన్ను దోషిగా ఎంచట్లేదు, ఈ అనుభవం నీకు ఇచ్చాను, నేను వాడుకుంటాను. అప్పుడు అర్థం చేసుకుందంట, దేవుడు నాకు ఇచ్చాడు ఈ అనుభవం, దేవుడు నాకు ఇచ్చాడు ఈ అనుభవం. ఫ్రెండ్స్, నీకు కష్టాలు ఉన్నాయి, నేను లేవంటలేదు. దేవుడి దగ్గరకు వచ్చే కష్టాలన్నీ పోతాయి అని కూడా నేను చెప్పను. దేవుడు కష్టాలు తీలేనోడు అని కూడా నేను చెప్పను. తీయొచ్చు, తీయకపోవచ్చు. అదే డోతాన్లో అద్భుతంగా ఎలీషాని తప్పించాడు. అదే డోతాన్లో యోసేపుని అమ్మేపించాడు. రెండిట్లో కూడా ప్రణాళిక ఉంది. నువ్వు ఎలీషా అయినా యోసేపు అయినా దేవుడితో కనెక్షన్ ఉంటేనే నువ్వు జీవితాన్ని అర్థం చేసుకోగలుగుతావు. నాకు తెలుసు ఈరోజు నేను చెప్పేటువంటి మాటలు మీలో కొంతమందికి ఆదరణ ఇస్తుంది, కొన్ని మాత్రం ప్రశ్నలే మిగిలిపోతాయి. మరి బైబిల్లో దేవుడు ఏం చేస్తాడు? బైబిల్లో ఉన్న దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకుంటూ నీ జీవితాన్ని దాంట్లో అమరుస్తాడు. నా జీవితంలో నాకు ఇచ్చినటువంటి అనుభవాలు అనేక మందికి ఉపయోగపడ్డాయి. నేను ఒక డ్రగ్ అడిక్ట్ని, కాబట్టి ఈరోజు నేను ఒక డ్రగ్ అడిక్ట్తో మాట్లాడితే వాళ్ళు వింటారు. ఎందుకంటే నేను అలాంటి అనుభూతి నుంచి వచ్చాను. అందుకని మిమ్మల్ని డ్రగ్స్ తీసుకోమని అడగట్లా.
అందుకని మీరు చెడ్డ పనులు చేయమని అడగట్లా. నీకు వచ్చినటువంటి అనుభూతులు, నీకు వచ్చినటువంటి కష్టాలు దేవుడు వాడుకోగలడు. ద ఓన్లీ థింగ్ వాట్ యు హావ్ టు డూ ఇస్ దిస్. యోసేపు ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడిని మర్చిపోలేదు. దట్స్ వాట్ యు హ్యావ్ టు అండర్స్టాండ్. దేవుడిని మర్చిపోకుండా ఉండటానికి నీకు ఇష్టమేనా? నీకు కష్టాలు ఉన్నాయి, నీకు శోధనలు ఉన్నాయి, నీకు శ్రమలు ఉన్నాయి, ఎవరితో చెప్పుకోలేనటువంటి బాధలు ఉన్నాయి. ఆ బాధల మధ్యన దేవుడు ఇప్పటిదాకా కాపాడాడు కాబట్టి బతుకున్నావు, ఈ మాటలు వింటున్నావు. దేవుడికి నీ జీవితం పట్ల ఒక ప్రణాళిక ఉన్నది కాబట్టి ఈ మాటలు వింటున్నావు. వాట్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్? వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఫర్ మై లైఫ్? నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏంటో అని అడుగు. ఆ ప్రణాళికలో నువ్వు ఇమిడినప్పుడు సవాలుగా తీసుకుంటావు, కానీ శవంలాగా అయిపోవు. ప్రార్థన చేసుకుందాం.